అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పొట్టి వచ్చేసి ఇటు బావతోని అటు పెద్దమ్మతోని ముగ్గురం తిండి పొట్టి పెట్టుకోబోతా ఉన్నాము. ఐటమ్స్ వచ్చేసి మేమిద్దరం మటన్ బిర్యానీ, ఒకసారి చూడండి ప్లేట్ లో మటన్ బిర్యానీ ఎట్లున్నదో. ఇంకా పెద్దమ్మకి వచ్చేసి పన్నీర్ బిర్యానీ అనమాట. మటన్ బిర్యానీ కావాలని పెట్టుకున్నది కాదు, ఇది పన్నీర్ బిర్యానీ. వీళ్ళిద్దరు పోటీ పెట్టుకుందామని పన్నీర్ బిర్యానీ పెట్టుకుందాం అనుకుంటే అక్కడ నేను ఒక రెస్టారెంట్ లో పోయి ఆర్డర్ చేసిన. పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేస్తే నాకు మటన్ బిర్యానీ వచ్చింది. ఇక మళ్ళీ నేను పోలేక, మళ్ళీ అక్కడ దాకా పోలేక ఇక నేను సపరేట్ కొనుక్కోవడం జరిగింది అనమాట. హుజరాబాద్ దాకా మళ్ళీ పోవాలి, మళ్ళీ 8 కిలోమీటర్లు ప్రయాణించడం దండగా అని చెప్పి మటన్ బిర్యానీ పోటీలో నేను కూడా పాల్గొన్నా. ఇది బిర్యానీ ఖరాబ్ కాకుండా అయితే మళ్ళీ జమ్మికుంటకు పోయి పెద్దమ్మ కోసం పన్నీర్ బిర్యానీ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే పెద్దమ్మ అసలు నాన్ వెజ్ ముట్టుకోదనమాట. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ పన్నీర్ బిర్యానీ తీసుకురావడం జరిగింది. మా ఆయనకు దబ్బున ఇట్లా మిస్టేక్లో ఇట్లా రావడం, వాళ్ళకు వేళ బాధపడతారు, మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తా అనే ఉద్దేశంగా రిటర్న్ ఇవ్వడానికి కూడా తన మనసు ఒప్పుకోలేదు అన్నట్టు. ఎవరమైనా ఇక ఫుడ్డే కదా, ఎట్లా పారేసేది అయితే కాదు కదా, తిందాము అనేసి బావ కూడా ఉంటా ఉన్నాడు అనమాట. ఇది ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది, మళ్ళీ ఒకసారి చెప్పి వాళ్ళని సరి చేసుకోమని చెప్పుదాము. కాకపోతే వాళ్ళ మనసు కూడా బాధపడొద్దని రిటర్న్ ఇవ్వలేదు. నేను రిటర్న్ ఇచ్చేద్దాం బావా అంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారు, ఎందుకు అమ్ముడు అయింది అని అనుకుంటారు, మళ్ళీ రిటర్న్ ఇవ్వడం అదంతా వాళ్ళకి కూడా ప్రాబ్లం అనిపిస్తుంది అనండి. అట్లా ఇంకా బావ కూడా పోటీలో ఉన్నాడు అనమాట. మేమిద్దరం మాత్రమే పెట్టుకుందాం, బిడ్డ మీద నేనే గెలుస్తాను అనుకున్నాడు. ఇప్పుడు అల్లుడు కూడా ఉన్నాడు. ఎట్లా పెద్దమ్మా? ఏమో ఎట్లనో ఏం కాదు, దేవుడా భగవంతుడా, అయ్యో దేవుడా భగవంతా, భయపడతాను వెళ్తామో ఏం కాదు. భయపడతానమాట నువ్వు అల్లుడు అంటాడు. భయపడతానవా అక్క? భయపడతానవా? ఏం భయపడతలేదు. భయం లేదు, అల్లుడిని కూడా గెలుతావా? ఇక ఆరోగ్యం మంచిగా, మా అక్కకి ఆరోగ్యం మంచిగా ఉండాలని సేపు అరటి పండ్లు పెట్టినాడు. అరటి పండ్లు కామన్ గా పెడతాం, ఈసారి ఆపిల్ కూడా పెట్టినాం. ఆరోగ్యం మంచిగా ఉండాలని ఆపిల్ కూడా తినాలని పెడతాను అనమాట. ఈ బిర్యానీ అయిపోవాలి, అరటిపండు అయిపోవాలి, ఆపిల్ అయిపోవాలి. పెద్దమ్మ ఈ బిర్యానీ అయిపోవాలి, ఈ ఆపిల్ అయిపోవాలి, బనానా కూడా అయిపోవాలి. ఇంతకు ముందు ఎప్పుడన్నా పన్నీర్ బిర్యానీ తిన్నావా? ఎప్పుడో తిన్నాం. అయితే మేము ఎప్పుడన్నా తెచ్చుకున్నప్పుడు తనకి వారంగా రోజు ఉంటే ఖచ్చితంగా పన్నీర్ బిర్యానీ తీసుకొస్తాం అన్నట్టు. ఇంకా వెజ్ లో పన్నీరే కొంచెం ఎక్కువ స్పెషల్ అనిపిస్తుంది కాబట్టి కలవది. ఇంతకు ముందు తిన్నావు కదా పెద్దమ్మ, బావ తీసుకొచ్చిండు. ఇదే పాలతో తయారు చేస్తారు. గదే గదే అయితే సమానంగా జోకి పెట్టుకున్నాము ముగ్గురము. మరి ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము. ముగ్గురు నేను ఒక 4-5 ముక్కలు ఎక్కువ వేసుకున్నా. ఇక మటన్ కదా ఉట్టే ఖరాబ్ చేసేది, ఎందుకని 4-5 ముక్కలు ఎక్కువ వేసుకున్నా. కడుపులో కూడా ఖరాబ్ అవుతుందని వారెత్తావా? కడుపులో కూడా అట్లే వారెత్తాడు అన్నట్టు. అందుకని నేను ఇదివరకు ఎప్పుడు బావ మీద మటన్ బిర్యానీ తిండి పోటీలు లేని, ఇదే ఫస్ట్ టైం. ఇదివరకు ఒకసారి బకెట్ బిర్యానీలో పెద్దమ్మ నేనుంటే పెద్దమ్మనే విన్ అయింది అనమాట. మరి చూద్దాం ఈసారి ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇక చూద్దాం. పోయినసారి నేను గెలిచిన, మా బిడ్డ పోయినసారి గెలిచింది. నా మీద ఒకసారి నేను గెలిచిన, ఓడిపోటు కొట్టింది. ఇక పోయినసారి నేను గెలిచిన, నువ్వు గెలిచినావు. ఇక ఇప్పుడు ఎట్లా గెలుస్తానో చూద్దాం. గెలిస్తే మాత్రం మొహం మీద చిరునవ్వు ఉంటది. ఇక లేకపోతే అసలు ఇక పెద్దమ్మ వస్తు అంటే పోటీ అంటే ఇంకా అంతే. ఇక అంటే మనం కొంచెం స్పోర్టివ్ గా తీసుకుంటాం కదా, పెద్దమ్మ అట్లా తీసుకోదు. నువ్వు వచ్చేటాపు రైటా అంటాది. రైటే ఇక తిందాము, ప్రారంభిస్తాము. ఒకటే ఎవరు గెలుస్తారో చూద్దాము. ఆపిల్ రైటా? రైటే. 1 2 అన్న కానత్తలేదు అవి. 1 2 3 స్టార్ట్. చాట్. స్వామి భగవంతుడా, భగవంతుడు సా. ఇదేంది నాకు ఎక్కువ చిల్లా, నాకు ఎక్కువ చిల్లు కొంచెం ఎట్లయినా. ముక్కలు ఎక్కువ వచ్చినాయి, నువ్వే ముక్కలు ఎక్కువ వేసుకున్నావు అంతే. అన్నం సమానమే అందరికి. టేస్ట్ బాగుంది, మటన్ మంచిగా ఉడికింది.
హోటల్లోడు ఎక్కిచ్చుడు అంటే హోటల్లోడు మిస్టేక్ చేసుడు బాగా ఈరోజు తిండి పొట్టిలో ఉన్నాడు, లేకపోతే మేమిద్దరమే తిండి పొట్టి పెట్టుకుందాం అనుకున్నాం. అక్కడికి చీముని ఎక్కిట మా పెద్దమ్మకు కొంచెం పట్టింపులు ఎక్కువ, కొంచెం నీసు తినరు కదా, కొంచెం ఇటే జరగమంటాను బాగా. అంటే ఎవరు నమ్మేదానికి వాళ్ళకి విలువని ఇవ్వాలి కదా. బొక్కలే బావా, సేపు చూడు, సేపు బాగా పెద్దమ్మ, సేపు సగమే తిన్నావు. నన్ను బాగా బట్టలు ముక్కలు తినమంటాను. ఈ బొక్కలకి ఏమొత్తలేదు ఇలా, ఏం లేదు కదా బాబు. ఇలా లాస్ట్ తాంబెల్లా తిన్న బాగా విన్న అయ్యింది. మేమిద్దరం అరకొర మిగిలిచ్చినాం అంటాడు. ఏది బాబు గట్టిగా ఉన్నాయి. కాదు నేను కూడా, నాది కూడా అయిపోయింది. ఏమైంది బావా? పెద్దమ్మ ఇంకా నమ్ములుతుంది. ఇగో ఇవన్నీ బొక్కలే ఉన్నాయి. ఇవి బొక్కలే ఉన్నాయి. అవి ఇక్కడ ఉన్నది. అయ్యో రామా, ఇది కాదు బావా. అవి మెత్తది కదా. ఏంది మౌన వ్రతం కూడా చేస్తాను. ఏంటి బావా, గెలిచేదాకా మాట్లాడలేదు అనుకుంటాను. మొత్తం అంత అన్నం ఊడుస్తాడు. అయ్యింది నాకు అర్థమవుతలేదు. ఏదో ఒకటి చెప్తాడు బావా. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఈ మెతుకులన్నీ విన్నింగ్ చేయడం వల్ల పెద్దమ్మ ఇంకా నమ్ముతుంది. విన్నింగ్ అంటుంది, మళ్ళీ నమ్ములుతుంది, లేకపోతే తింటుంది. ఉలుసుకొని అయితే తిన్నా. ఇవన్నీ బొక్కలే, ఇంకేం చెప్తలేడు బావా. విన్నర్ అక్క నవ్వుతుంది. నేను ఎప్పుడో చెప్తాను. నేను చెప్తా. అయ్యో తొందరపడకు, అవసరం లేదు. అక్క ఇంకా నవ్వుతుంది. అక్క ఇంకా నవ్వుతూ ఉన్నది. ఇంకా యాక్టింగ్ చేస్తాను మళ్ళా నవ్వునట్టుగా. అట్లా లేదు, అక్కడ నవ్వుతుంది కాబట్టి ఇంకా విన్నర్ కానట్టే. నువ్వు కూడా కాదు. ఇక నాది మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. అసలు ముక్క లేదు, అసలు ఏం లేదు. ఇక మొక్కలు ఇది ఇది కొరుక్కొని తినచ్చు. ఇది ఇప్పుడు ఇప్పుడు నేను అర్థమైందా? నువ్వు క్లియర్ గా తినాలి. అందుకని నువ్వు ఎక్కడైనా మటన్ వేసుకుంటే నాకు బాగా అనిపిస్తుంది ఘోరంగా. బాగా బొక్కలు మొత్తం లబ్బర్ లా ఉన్నాయి. తినాలి అంతే, తినాలి అంతే. అటు వదిలిపెడితే మెత్త ఉన్నది ఇన్న పెద్దమ్మా, అటు వదిలిపెడితే ఏమంటారు తెలుసా? ఈమెకి గంత ముక్కలు వేసినాం, ఏం లాభం తినేది తినలేచి, ఈమెకి ఇంత రీతి లేదు, ఏం లేదు.
వాళ్ళు అంటారు అన్నారు కానీ ఈ వంక చెప్పుకొని ఇక బావ అంటాడు. అట్లా అంటారు ఘోరంగా అనుకుంటారు. ఓ 4 ముక్కలు అయితే 4 ముక్కలు అట్నే వదిలిపెట్టింది ఎందుకు వేయాలి అని ఇంకోసారి వేయరు. అప్పుడు నీకే లాస్ అవుతావు. అందుకని మొత్తం తినాలి. ఎక్కడెక్కడ వేసినప్పుడు కూడా ఇప్పుడు కూడా తినాలి. ఇది తినొస్తుంది గట్టిగా నమ్మకం ఏం కాదు. అందుకని నువ్వు గెలవలేదు, అక్క గెలవలేదు, ఫస్ట్ నాదైపోయింది కాబట్టి నేను విన్నర్. నేను గెలిచినా నువ్వు లాస్ట్కి ఉండేది అప్పుడే చెప్పినా. అందుకనే అమ్మ అక్కకి ఇప్పుడు ఎట్లా చెప్పాలి నీదేదో ఒకసారి నీ సేపు చూపెట్టు. ఇగో నా సేపు చూడు. ఇగో ఎట్టయింది ఎవరికి గెలిచిల్లు దీనిలో ఏమైనా ఉన్నదా ఆస్కారం? అట్లా తినాలి. నేనే ఫస్ట్ తిన్నా మొత్తం కంప్లీట్ చేసా. మొత్తం ఏది లేకుండా మెల్లమెల్లగా నేను అన్నీ తిన్నా మొత్తం. ఇక అరటిపండు ఇక దీని అరటిపండు ఉన్నదా? కదా అరటిపండు తిన్నావు సేపు ఆపినావు కానీ నేనే విన్నర్ అయినా. ఎట్లా విన్నర్ అయినా మెల్లమెల్లగా అయినా సరే మొత్తం ముక్కలు తిని నేనే విన్నర్ అయినా. ఇది కూడా కాదు ఎందుకంటే ఇది ఇప్పుడు దీని ముక్క నేనే తిన్నా కాబట్టి కాదు. ఇవి లబ్బర్ లాగా ఉన్నాయి. అంటే నేను మెత్తడి ముక్కలు చూసి ఉడికింది అనుకుని అబ్బా మంచిగా ఉడికింది అని అనుకున్నా కానీ తర్వాత చూస్తే ఇదంతా లబ్బర్ లాగా ఉన్నాయి. ఇగో ఇట్లా తుంచితే మా పెదనాన్ని ఎట్లా ఉడకబెట్టాడు మటన్ ని ఇట్లా అంటే ఇట్లా మంచి ఇట్లా అనాలి ఇట్లా కావాలి. అదే కానీ ఎట్లున్నా తినాల్సి వస్తుంది కొన్ని సందర్భాలలో. ఇక నేను విన్నర్ అవ్వడం నాకు చాలా ఆనందదాయకం. పోటీలో పాల్గొనని అనుకుంటే ఇప్పుడు విన్నింగ్ అంటాను. ఏం చేస్తుడు ఓ దేవుడా. పెద్దమ్మ ఏమైతే పెద్దమ్మ మంచిగా పన్నీరే కదా నువ్వు టక్క టక్క తినంటు. ఇంకా మటన్ అంటే నమ్మలే సరికి లేట్ అయింది. అన్నం టక్కడ తిన్నది. అన్నం అందరికన్నా ఫాస్ట్ గా తిని ట్రై చేసి నువ్వు కూడా అన్నం తిన్నావు. సేఫ్ దగ్గర పడ్డది లేట్ అయింది. ఇది కూడా సేఫ్ దగ్గర లేట్ అయింది. నేను మెల్లగా అందరికన్నా మెల్లగా మస్తు అన్నం ఉండే నాది. ఇంకా అవును అసలు నిజంగానే నేను ముక్కలు నవ్వుకుంటా నాకు ముక్కలు ఎక్కువ పడ్డాయి వాస్తవానికి. ఎందుకంటే ఏదేమైనా మరి ఓడిపోయినట్టే. నేనే ఫస్ట్ బిడ్డ మీద గెలిచినట్టు అల్లుడు బిడ్డ ఇద్దరు మీద గెలవాలి. నేను ఫస్ట్ నువ్వు సెకండ్ వర్ష థర్డ్. నువ్వే లాస్ట్ వచ్చినావు. ఎందుకు ముక్క ఎవరిదాకా ముక్క నేనే తిన్నా. అందుకని అక్కడ ఆయనతో సేపు కంప్లీట్ చేసింది. నువ్వు సెకండ్ నేను ఫస్ట్ నువ్వు సెకండ్ వర్ష థర్డ్ వర్ష 3 లాస్ట్ వర్షి ఇదన్నట్టు. నాకు ముక్క నాది ఇంకెప్పుడు అయిపో ముక్కలు చెబట్టి కొంచెం వెనక తెలిసింది కానీ లేకుంటే అన్నం ఎప్పుడు డొక్క ఇట్లా మింగు తుట్టుగానే ఆ ముక్కలు నవ్వులి మంచిగా ఆశ. మళ్ళీ మటన్ బిర్యానీ అయితే నేను పాల్గొన్నా. నేను పన్నీర్ బిర్యానీ అని మంచిగా సంబర పడుకుంటా సంకలు గుద్దుకుంటా అక్కడ కూర్చుంటే అది లాస్ట్ కు వాళ్ళు మిస్టేక్ చేసారు. అప్పుడు నిజంగా ఇట్లా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అది ఉండదు. అన్ని కలిపి తినుడే అన్ని కలిపి అయిపోడే చెప్పినాం కదా. ఇచ్చుకోదు అసలు అన్ని ఇగో అన్నం అయిపోవాలి సేపు అయిపోవాలి అరటిపండు అయిపోవాలి అని చెప్పలేదా? మరి సేపు ఆగింది కదా. నువ్వు సేపు తినలేదు అంటాడు అల్లుడు. సేపు దగ్గర ఆగినవు అంటాడు. నేను మెల్లమెల్లగా అంత కథం చేసిన. అది బావేదో బాంబు వేలుస్తాడు అని నేను అనుకుంటూనే ఉన్నా. ఇవి ఇవేమో ఇట్లున్నాయి. నేను అడిగినాక పేలుద్దాం అనుకున్నా కానీ అడగ ముందే వెళ్ళింది. మెల్లమెల్ల తిన్నాడు సేపు దంచి పారి ఎట్లుంటది అల్లుంటది అట్లుంటది. అయితే హోటల్స్ లలో కొంచెం వెజిటేరియన్ అని చెప్పినప్పుడు పన్నీర్ కావాలని అనుకున్నప్పుడు కొంచెం శ్రద్ధగా అంటే వాళ్ళు కొంచెం మిస్టేక్ చేయకపోయినా ఈ రోజు మేము ముగ్గురం పన్నీర్ బిర్యానీ తినేటోళ్ళం. ముగ్గురమా? నేను తినపోయేటోని. నువ్వు తినకపోయేటో. నేను ఇంకోటి ఏంటంటే ఇది వరకే అన్నం తిన్నా. నిజమే అందుకని మెల్లమెల్ల తింటాడు. నమ్మద్దు మళ్ళీ బాగా పోటీలో సేపు తిన్నా అనుకున్నా నేను. ఇక మన ఇద్దరం ఉన్నప్పుడు బావని పెట్టద్దు కదా. పెట్టద్దు మన ఇద్దరే తిందాం సరేనా? ఒక జేబు కానీ గిట్టనే తిన్నట్టుగా తిన్నాడు. ఇంకా పెద్దమ్మ కోసం సేపు
పెట్టిండు బావ ఆరోగ్యానికి మంచిదని. అవును, అక్క కోసమే సేపు పెడితే అక్క సేపు కానీ లేట్ చేసింది, లేకపోతే ఖచ్చితంగా విన్నాము. అవును, అన్నం అయితే అసలు పెద్ద పెద్ద బుక్కలు. నేను కూడా అన్నం ఫాస్ట్ గా తిన్నా. అసలు ఈ పన్నీర్ అవుడు టక్కరగా తినగలిగింది అక్క కూడా. అంటే మాకు కూడా పన్నీర్ ఉంటే దాన్ని వచ్చి అవును తిన్నాడు కదా సేపు దంచి పారేసిండు. నేను కూడా రైస్ బాగా ఫాస్ట్ గా తిన్నా బాబా. మటన్ ముక్కలు ఉండు కొంచెం ఇదే కానీ అసలు ఈ తిండి పోటీలు చేయబట్టి ఉత్తగా మామూలుగా తినేటప్పుడు కూడా పెద్ద పెద్ద బుక్కలు తింటాను. నేను చిన్నగా ఎందుకు తింటాను అన్నట్టు పెద్ద పెద్ద తింటాను, ఫాస్ట్ తిండి అయిపోతుంది, నా పని నేను చేసుకుంటాను. అట్లా అలవాటు అయిపోయింది తిండి. గిట్ల పెట్టద్దు, మంచి చాకుతోటి కొయ్యాలి. ఓడిపోయినందుకు అట్లా అనిపిస్తుంది బాగా. సేపులట కోసి పెట్టన్నట, అట్లా సేపు పెట్టద్దట. నువ్వేం చేస్తావు, 4 ముక్కలు తిరిగి తర్వాత తింటా అంటావు కావచ్చుగా. ఇదండి, కాకపోతే ఈసారి మస్తు డిఫరెంట్ గా అనిపించింది తిండి పోటీ. ఎందుకంటే అయ్యా దైతాతి ఒక షేప్ కారణే వేయింది ఒక్క కారణే. ఇక మళ్ళీ తిండి పోటీలో గెలిచేదాకా కూడా అదే ముచ్చడి చెప్తానే ఉంటది, బాగా అనిపిస్తుంది. ఇక అవును నిజంగానే నేనైతే తరచుగా ఫస్ట్ లో తిండి పోటీ పెట్టినప్పుడు అయితే అయ్యో ఓడిపోయినా అయ్యో అని తిండి పోటీ తినడానికే అసలు కొంచెం ఇక ఓడిపోద్దు, అస్సలు ఓడిపోతాను, ఏదో మొత్తం ఎగ్జామ్ రాసినట్టుగా ఫీల్ అయ్యేది. తర్వాత స్పోర్టీగా తీసుకుంటూ ఒకసారి పోటీ అన్నాక ఒక ఓటమి ఒక గెలుపు అది సహజమే. ఆ స్పోర్టీగా తీసుకొని మరోసారి గెలవాలనుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు. నేను కూడా అంటే ఎప్పటికీ గెలిచేది, ప్రతిసారి గెలిచేది. దాని తర్వాత వర్ష గెలిచినప్పుడు ఫస్ట్ అనిపించింది, ఫస్ట్ వర్ష గెలిచిన దానికన్నా శ్రీకాంత్ మీద, అంటే వర్ష గెలిచింది కదా మళ్ళీ నేను గెలవచ్చు ఇంకో పోటీలో అని నేను అనుకున్నా. కానీ శ్రీకాంత్ మీద మళ్ళీ ఎప్పుడు గెలుస్తాను, ఎందుకంటే అది ఒక అట్లనే ఉంటుంది, బాగా అట్లనే ఉంటుంది. మళ్ళీ శ్రీకాంత్ అనే తను పోటీ పెట్టుకునే దాకా బాగా ఓటమిని ఇంకా గుర్తు చేసుకుంటాను. అదే ఎప్పటికీ అప్పుడు ఓడిపోయిన తీరుని అసలు నేను తట్టుకోలేకపోయినా, ఎందుకంటే నా అన్నం సగం అయిపోయే వరకు దాని అన్నం అయిపోయింది అట్లా తినాలి. శ్రీకాంత్ అనే అసలు నన్ను నాకైతే మొత్తం ఫన్నీ అనిపిస్తుంది. మా పెద్ద నన్ను ఓడగొట్టిండ్రు ఇట్లలే మామూలుగా. ఈ అంటే వీడియో అయిపోయిన తర్వాత కూడా మస్తు పెట్టుకొని గెలవండి, తర్వాత మళ్ళీ మేమిద్దరే ఉంటాయి. కాకపోతే ఈసారి మరీ చెప్పి తీసుకురావాలి బాబు. ఇది వరకు ఒకసారి కూడా మనం ఫ్రై పీస్ బిర్యానీ తిందాం అనుకుంటే అదేదో వెజ్ ఫ్రైడ్ రైస్ వచ్చింది. ఇక ఇట్లా జరిగింది. మీరు అనేసరికి నాతోనే కొంచెం వీడియోల గురించి ఎక్కువ మాట్లాడుతాను అతను. నేను మర్చిపోదు, అతనే మర్చిపోతాను అక్కడ ఎప్పుడు ఏంటిదో ఒకటి చెప్తాను కదా, అయిపోతుంది అక్కడ వీడియోల గురించే మాట్లాడుతున్నాం మేము కదా, అక్కడ మిస్టేక్ జరుగుతుంది. ఇక అప్పుడప్పుడు నేను చేసిన వంటకాలు ఇక అప్పుడప్పుడు బయట నుంచి తీసుకొచ్చినాయి అన్నట్టు. ఇంకా సడన్ గా వంట చేయడానికి వీలైనప్పుడు ఇట్లా బయట నుంచి తెచ్చుకొని తింటా ఉన్నాం. కాకపోతే మిగతా ఎక్సర్సైజ్లని, ఆరోగ్యం దృష్ట్యా మనకి ఎత్తన గింజలు తినడానికి, బీట్రూట్ జ్యూస్ తాగడానికి ఇవన్నీ కంటిన్యూ చేసుకుంటూ వస్తాను. తిండి పోటీని అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా అట్లనే ఆస్వాదిస్తూ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అనేసి అనుకుంటా ఉన్నాం. మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు ధన్యవాదాలు. మా పెద్దమ్మ మొదలది ఈ పోటీలో గెలిస్తే ఏం లేదు, దేవుడు భగవంతుడు ఏమంటే నేను గెలిచిన అంటది. ఇక ఓడిపోతే ఇక గిట్లా గట్లా ఇక ఇది అది అని సాగుతూనే ఉంటది, ఇక చెప్తానే ఉంటది అన్నట్టు. అవి మొత్తం తినాలి, అవి ఏమి తినాలి పెద్దమ్మ? ముక్క లేదా నాదా? ఎవరిది? నీదే. నాదే. ఓడిపోయిన అంటాను కదా, ఇంకేంది ఫస్ట్ అల్లుడట, ఇంకేంది నువ్వు సెకండ్ అట, ఇంకేంది ఇక. ఓకేనా? అయ్యో అయినా ఇట్లా అంటాను. చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. షార్ట్స్ ఉంటాయి, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇవాళ నేను కొంచెం వెనక పోయినా, మా బిడ్డ సెకండ్, నువ్వు సెకండ్, నేను సెకండ్, మా బిడ్డ థర్డ్, మా అల్లుడు ఫస్ట్ ర్యాంక్. ఏం చేస్తాం మరి, ఊడగొట్టిండు టకటక. అన్నం తిన్నా మెల్లమెల్ల తిన్నట్టే తిన్నాడు, కథం సేపు కాన్నే పోయింది. మేము కుందేలాగా పరిగెత్తినాము, బాగా తాంబేలాగా వచ్చి లాస్ట్ అడిగా. ఇంకేమైంది, నువ్వు సేపు దగ్గర పోయినావు, నేను మటన్ ముక్కలు రబ్బర్ లాగా ఉన్నాయని నేను ఆగిపోయినా. ఇక గట్లా అయింది. ఇక పోనీ అదే దిగ్బంటి లింక్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.